everyone, welcome to Riva, a real-time interactive Vidya Academy. In this video, we will be discussing the solutions from day 42 to day 46. Let's start. This is the day 42 challenge. It is a simple Python program, right? Here we are writing we are trying to compare 0.1 plus 0.2 is equal to 0.3 or not. Generally, we think 0.1 plus 0.2 equal to 0.3, right? In maths, it is true. So output manam true print avutundi అని expect చేస్తాం. But the output of this program in Python is false. But why? We know 0.1 plus 0.2 is equal to 0.3, but it returns the false. It is because of the concept of floating point arithmetic. Floating point arithmetic. Integers arithmetic లో మనకి ఎలాంటి మనం ఎక్స్పెక్ట్ చేసే ఒక అవుట్పుట్ బట్ వచ్చిన అవుట్పుట్ వేరేగా ఉండడం అవి ఇంటీజర్ వాల్యూస్లో చాలా రేర్ కేసెస్. బట్ కమింగ్ టు దిస్ ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్, వై ఇట్ హ్యాపన్స్ ఈస్, ఫర్ సపోజ్ మన కంప్యూటర్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? అవర్ కంప్యూటర్స్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్, రైట్? Binary means it stores any number or any character in the form of zeros and ones. Our computers doesn't store the decimal values binary format, not exactly. ఈ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వీటికి ఎగ్జాక్ట్ బైనరీ ఫార్మాట్ మన కంప్యూటర్ స్టోర్ చేయలేదు. మరి ఎలా స్టోర్ అవుతుంది? ఫర్ సపోజ్ 1/3 అనే ఒక డివిజన్కి మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది? 0.333 సమ్ ఇన్ఫినైట్ నెంబర్, రైట్? సో ఈ ఫార్మెట్లో మనం ఏదైతే ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ని ఇక డైరెక్ట్గా యూజ్ చేసామో ఇది బైనరీ ఫార్మెట్లో ఒక ఇన్ఫినైట్ సిరీస్గా స్టోర్ చేస్తుంది. ఒక ఎగ్జాక్ట్ బైనరీ ఫార్మెట్ అంటూ ఈ ఫ్లోటింగ్ పాయింట్స్ని మన కంప్యూటర్ స్టోర్ చేయలేదు. ఒక ఇన్ఫినైట్ టైమ్స్ ఎక్కడో ఒక చోట దాని క్లోజింగ్ వాల్యూని స్టోర్ చేస్తుంది. బట్ డైరెక్ట్గా 0.1 0.1గా ఎగ్జాక్ట్గా స్టోర్ చేయదు. సో అందుకే ఫర్ సపోజ్ మనం ట్రై చేస్తే 0.1 ప్లస్ 0.2 ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇది ఇన్ఫినైట్ సిరీస్ అంటే ఎగ్జాక్ట్ 0.1 కాదు, ఇట్ మే బి లార్జర్. ఇది ఎగ్జాక్ట్గా 0.2 కాదు, సమ్ ఇన్ఫినైట్ సిరీస్ ఉండడం వల్ల మనకి రిజల్ట్ ఎలా ప్రింట్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా 3 కాకుండా ఫర్ సపోజ్ 0.3000004. దిస్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ 0.3, రైట్? దట్స్ వై వీఆర్ గెటింగ్ ఫాల్స్. హోప్ యూ అండర్స్టాండ్. ఎగ్జాక్ట్గా డెసిమల్ పాయింట్ నెంబర్స్కి బైనరీ ఫార్మాట్లో ఎగ్జాక్ట్గా స్టోర్ చేయలేదు మన కంప్యూటర్. ఇన్ఫినైట్ సిరీస్గా ఉంటుంది, దాని క్లోజెస్ట్ వాల్యూని తీసుకుంటుంది. సో అలా చేయడం వల్ల రెండింటిని ఎడిషన్ చేస్తే మనకి వచ్చేది ఎగ్జాక్ట్ 0.3 కాకుండా ఇలా సమ్ సిరీస్ అనేది వచ్చింది. సో విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0.3, దట్స్ వై ఇట్ రిటర్న్స్ ద అవుట్పుట్ ఫాల్స్. జస్ట్ టెస్ట్ ఇట్ వన్స్. So here, first let us try what is the output of 0.1 plus 0.2. Let me run. So if you see here 0.1 plus 0.3, it prints 0.30004, some value, right? So this is not equal to 0.3. That's why if you try to compare these two values, it returns the value false. Hope you understand. Coming to the next day challenge. This is day 43 challenge. This is also a Python program. Here we are trying to assign an integer value to the variable a, and in the next line we are trying to assign an integer value 2 to the variable b. And last line lo మనం ఏం చేసాం? జస్ట్ సింపుల్గా a by b ఆపరేషన్ పెర్ఫామ్ చేసి దాని యొక్క టైప్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం. జనరల్గా మనకు తెలిసింది ఏంటి? పైథాన్లో ఈ స్లాష్ ఆపరేటర్ ఏం పెర్ఫామ్ చేస్తుంది? ఇన్ పైథాన్ ద స్లాష్ ఆపరేటర్ performs division, right? Division, and it always returns the float value only. It always returns float value. అంటే కోషియంట్ని a by b పెర్ఫామ్ చేస్తే మనకి మాడ్యులస్ పెర్ఫామ్ చేస్తే రిమైండర్ రిటర్న్ అవుతుంది.
ఆర్ స్లాష్ డివిజన్ ఆపరేటర్ పెర్ఫామ్ చేస్తే మనకు రిటర్న్ అయ్యేది ఏంటి, ఆ క్వశ్చన్ రిటర్న్ అవుతుంది. బట్ పైథాన్లో ఈ స్లాష్ ఆపరేటర్ సింగిల్ స్లాష్ యూస్ చేస్తే మనకి ఆ వాల్యూ ఆపరేషన్ పెర్ఫామ్ అయిన తర్వాత రిటర్న్ చేసే వాల్యూ ఏంటి, ఇట్ ఆల్వేస్ రిటర్న్స్ ఫ్లోట్ ఓన్లీ. అది అందరికీ జనరల్గా తెలిసిందే. బట్ ఇంటీజర్ వాల్యూ కావాలి అంటే డబల్ స్లాష్ యూస్ చేస్తాము. సో ఇది సింపుల్. సో a/b అంటే ఇది ఫ్లోట్ రిటర్న్ చేస్తుంది కాబట్టి అవుట్పుట్ నాకు ఏమొస్తుంది, క్లాస్ ఫ్లోట్, ఇది ప్రింట్ అవుతుంది, రైట్? సింపుల్ ప్రోగ్రామ్. బట్ ఈ క్వశ్చన్ నేను ఈ ఛాలెంజ్లో ఎందుకు ఇచ్చానంటే బికాస్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ పైథాన్ అండ్ జావా బిహేవియర్ ఫర్ డివిజన్. ప్రీవియస్ సెషన్లో మీరు సేమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ జావాలో ఆల్రెడీ ఒక MCQ ఛాలెంజ్ ఇచ్చాను. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ జావా ఫర్ సపోజ్ ఇంటీజర్ a = 3, ఇదే ప్రోగ్రామ్ని నేను జావాలో రాస్తే system.out.println of a/b, నాకు ఇక్కడ రిటర్న్ అయ్యే వాల్యూ ఏంటంటే ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ అవుతుంది, ఇంటీజర్ డేటా టైప్ వాల్యూ రిటర్న్ అవుతుంది. బట్ అదే స్లాష్ ఆపరేటర్ని పైథాన్ యూజ్ చేస్తే నాకు ఫ్లోట్ డేటా టైప్ వచ్చింది. డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఇంటీజర్ వాల్యూ రావాలంటే డబుల్ స్లాష్ యూజ్ చేస్తాము. ఇట్ ఆల్వేస్ దిస్ సింగిల్ స్లాష్, దిస్ డివిజన్ ఆపరేటర్ ఆల్వేస్ returns float data type in Python. But in Java, the values, the type of result is depend on the operands. Okay, so ఇక్కడ ఇచ్చిన రెండు ఆపరెండ్స్ కూడా ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి నాకు వచ్చే వాల్యూ ఏంటి, ఇంటీజర్. మరి ఫ్లోట్ వాల్యూ రావాలి అంటే ఏదర్ డివిడెండ్ కానీ డివిజర్ కానీ అట్లీస్ట్ ఒక నెంబర్ని మనం ఫ్లోట్ డేటా టైప్గా కన్వర్ట్ చేస్తే మనకి ఫ్లోట్ డేటా టైప్ రిజల్ట్ వస్తుంది. ఫర్ సపోజ్ ఫర్ system.out.println of 3/2.0 చేసాం. అట్లీస్ట్ ఒక నెంబర్ ఫ్లోట్ డేటా టైప్ ఉంటే మనకి వచ్చే రిజల్ట్ ఏంటి, ఫ్లోట్ డేటా టైప్లో రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, యూ అండర్స్టాండ్? ఓకే, సో ద అవుట్పుట్ ఈస్ క్లాస్ float. But in Java, it returns if the two operands are of integer data type, it returns the integer data type. If at least one number is float or double data type, it returns float or double data type. And coming to the next day challenge, this is day 44 challenge. This is a Python program. Step by step solve చేద్దాం. అసలు దీని అవుట్పుట్ ఏమొస్తుంది అని. Print hello. We are trying to compare hello with hello space with some slicing. సో లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ ఏంటి, మనకి స్ట్రింగ్ హలో, రైట్? అండ్ రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఏంటి ఆ కంపారిజన్ ఆపరేటర్కి, హలో విత్ సమ్ స్పేస్. అండ్ ఈ స్ట్రింగ్ మీద మనం సమ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాం. దిస్ ఇస్ కాల్డ్ స్లైసింగ్. సమ్ స్లైసింగ్ అనేది పెర్ఫామ్ చేసాం, రైట్? ఈ స్లైసింగ్ ఏం చేస్తుంది, colon -1 means it is a slicing. It slices the string. It slices the string from beginning to one character before it ends. One character before the end. So ఇక్కడ స్లైసింగ్ పెర్ఫామ్ colon -1 ఏం చేస్తుంది, ఇట్ స్లైస్ ద స్ట్రింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు వన్ క్యారెక్టర్ బిఫోర్ ద ఎండ్. సో ఇక్కడ ఏ స్ట్రింగ్ మీద మనం పెర్ఫామ్ చేస్తున్నాం ఈ స్లైసింగ్ అనేది, హలో స్పేస్. బేస్డ్ ఆన్ ఇట్స్ డెఫినేషన్ మనకి ఎక్కడి వరకు స్లైస్ చేయాలి, ఫస్ట్ క్యారెక్టర్ నుంచి బిఫోర్ ద లాస్ట్ క్యారెక్టర్. ఇక్కడ ఉన్న లాస్ట్ క్యారెక్టర్ ఏంటి, మనకి స్పేస్. సో దాని ముందు వరకు మనకి స్లైస్ చేసింది, స్లైస్ చేసే సో ఫైనల్గా ఇది రిటర్న్ చేసే వాల్యూ ఏంటి, హలో. అండ్ ఇది లాస్ట్ స్టెప్, స్లైసింగ్ కంప్లీట్ అయింది. దేంతో చెక్ చేస్తున్నాం మనం, హలో అనే స్ట్రింగ్తో. సో దోస్ ఆర్ సేమ్, సో ఇట్ రిటర్న్స్ ట్రూ. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ పైథాన్ ద స్ట్రింగ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అండ్ స్పేస్ సెన్సిటివ్ ఆల్సో. ఫర్ సపోజ్ మీరు స్లైసింగ్ పెర్ఫామ్ చేయకుండా హలో అండ్ హలో స్పేస్ ఈ టూ స్ట్రింగ్స్ని మీరు కంపేర్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ రిటర్న్స్ ఫాల్స్, బికాస్ Python strings are space sensitive also. బట్ ఇక్కడ మనం ఏదైతే స్లైసింగ్ అప్లై చేసామో లాస్ట్ క్యారెక్టర్ స్పేస్ని ఎక్స్క్లూడ్ చేసి, సో ఇది పర్ఫెక్ట్గా మనకి హలో రిటర్న్ చేసింది. ఎలాంటి స్పేసెస్ లేవు, రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి మనకి దీనికి వచ్చే అవుట్పుట్ ఏంటి, ట్రూ. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్,
day 45. This is also a simple Python program. So మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ ఏంటి, string 5 *2 plus string 3. సో జనరల్గా ఫస్ట్ ఈ 2 ఆపరెంట్స్ని పెర్ఫామ్ చేద్దాం. పైథాన్లో ఈ ఆస్ట్రిక్ యూజ్ చేస్తే దీని మీనింగ్ ఏంటి, ఇన్ ద స్టెప్ 1 it evaluates 5 asterisk 2. It means this asterisk it is a repetition operator. So it repeats the string 5 2 times, right? So ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, 5 అనేది 2 times రిపీట్ అయింది. సో ఫైనల్గా నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి, 5 5. దిస్ ఇస్ నాట్ ఎ నెంబర్, రైట్? 5 5 ఈజ్ ద స్ట్రింగ్. దీన్ని నెక్స్ట్ స్టెప్లో దేంతో యాడ్ చేస్తున్నాము, +3. సో ఈ రిపిటేషన్ ఆపరేటర్ పెర్ఫామ్ చేస్తే నాకు వచ్చింది 5 5 +3. 2 స్ట్రింగ్స్ మధ్య మనం ప్లస్ ఆపరేటర్ అప్లై చేస్తే మనకి ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి, కంకాటినేషన్. కంకాటినేషన్ మీన్స్ కంబైన్ 2 strings. ఫస్ట్ స్ట్రింగ్ is 5 5, next string is 3. So after this evaluation we got the string 5 5 3. This is the output. Okay, and coming to the next challenge, day 46. In the first line we are creating a list 1 2 3 and we are assigning that list to the variable a, right? సో ఎప్పుడైతే ఒక లిస్ట్ 1 2 3ని మనం క్రియేట్ చేసామో మెమరీలో సమ్ స్పేస్ అనేది ఆ లిస్ట్కి అలొకేట్ చేస్తుంది మన ప్రోగ్రామ్, రైట్? 1 2 3 అనే లిస్ట్కి నా మెమరీలో సమ్ స్పేస్ అలొకేట్ చేసి ఆ రిఫరెన్స్ని, ఇది ఎక్కడైతే స్టోర్ అయిందో ఆ రిఫరెన్స్ని ఎవరికి రిటర్న్ చేస్తున్నామో ఏ అనేది హోల్డ్ చేస్తుంది ఆ రిఫరెన్స్ని. ఇది ఫస్ట్ లైన్. నెక్స్ట్ లైన్లో ఏం చేస్తున్నాం మనం, b = a. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చెప్పాను, దిస్ ఇస్ కాల్డ్ షాలో కాపీ. హియర్ వీఆర్ ట్రయింగ్ టు కాపీ ద లిస్ట్ ఇంటూ అనదర్ వేరియబుల్. సో ఈ షాలో కాపీలో మనకు జరిగేది ఏంటి, నౌ ద b ఆల్సో పాయింట్స్ టు ద సేమ్ లిస్ట్ that a points to, right? So ఏ లిస్ట్ని అయితే పాయింట్ చేస్తుందో ఇక్కడ ఎప్పుడైతే మనం అసైన్ చేసామో నౌ ద బి వేరియబుల్ ఆల్సో పాయింట్స్ టు దిస్ లిస్ట్ ఓన్లీ. సో ఇప్పుడు మనం ఏని ప్రింట్ చేసినా నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి, 1 2 3. బిని ప్రింట్ చేసినా మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, 1 2 3 లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది, రైట్? సో 2 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ a = 4 5. So the meaning ఏంటి, it does not create any, this does not change the original list. ప్రీవియస్ సెషన్లో మనం చూసిన ప్రోగ్రామ్ ఏంటంటే ఈ రిఫరెన్స్ యూస్ చేసి అపెండ్ ఫంక్షన్ యూస్ చేసాం మనం ఆ లిస్ట్కి 4 అనే వాల్యూ యాడ్ చేయడానికి. a.append ఇలాంటి ఫంక్షన్స్ యూస్ చేస్తే నాకు ఏమవుతుంది, మనకు కరెంట్ లిస్ట్ ఏదైతే ఒరిజినల్ లిస్ట్ ఉందో ఆ ఒరిజినల్ లిస్ట్లో లాస్ట్ పొజిషన్లో ఈ 4 అనేది యాడ్ అవుతుంది. సో ఈ ఏ అండ్ బి రెండు ఒకే లిస్ట్ని పాయింట్ చేస్తున్నాయి కాబట్టి ఈ లిస్ట్ మీద ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసినా అవి ఏ అండ్ బి ఈ రెండు వేరియబుల్స్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఈసారి ఇక్కడ చేసిన కేసు వేరు, ఈ సినారియో వేరు. 4 5 ఇలా ఒక లిస్ట్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నామంటే ఈ ఒరిజినల్ లిస్ట్ని మనం ఎలాంటి చేంజ్ చేయట్లేదు. ఇట్ జస్ట్ క్రియేట్స్ ఏ న్యూ లిస్ట్ క్రియేట్ చేస్తుంది అంటే మెమరీలో సమ్ స్పేస్ అలొకేట్ చేసి ఒక కొత్త లిస్ట్ అనేది క్రియేట్ చేసింది. నౌ ద ఏ పాయింట్స్ టు దిస్ లిస్ట్. సో ప్రీవియస్గా ఉన్న ఈ పాయింట్ ఈ రిఫరెన్స్ అనేది బ్రేక్ అయ్యి నౌ ద ఏ రిఫర్ టు దిస్ న్యూ లిస్ట్ 4 5. బట్ బి స్టిల్ పాయింట్స్ టు దట్ లిస్ట్ ఓన్లీ, రైట్? 1 2 3 ఓల్డ్ లిస్ట్. సో ఇన్ ద లాస్ట్ లైన్ ప్రింట్ ఆఫ్ బి వీఆర్ ట్రయింగ్ టు ప్రింట్ ద లిస్ట్ బి. సో ఇక్కడ మనం ఏదైతే డయాగ్రమాటికల్గా చూసామో ఫస్ట్ ఏ అండ్ బి కూడా సేమ్ లిస్ట్ని పాయింట్ చేసాయి. ఆ కేసులో మనం ఏ ప్రింట్ చేసినా బి ప్రింట్ చేసినా సేమ్ వాల్యూస్ వస్తాయి. బట్ ఎప్పుడైతే ఏకి ఒక న్యూ లిస్ట్ని అసైన్ చేసామో నౌ దిస్ రిఫరెన్స్ ఈజ్ నౌ పాయింట్స్ టు దిస్ న్యూ లిస్ట్. సో ఏ దేన్ని పాయింట్ చేస్తుంది, 4 5. బి స్టిల్ పాయింట్స్ టు ద 1 2 3 ఓన్లీ. సో బిని ఎలాంటి చేంజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, 1 2 3. This is the output. Okay, if you are trying to print a,
it is now points to new list 4 5. It prints 4 5 list. Okay, hope you understand. Thank you.